హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి జనవరి 1 రోజున అనమాట. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి నేను పలావను చికెన్ అయితే చేస్తున్నాను. అది ఆల్రెడీ అప్లోడ్ చేసిన అని చెప్పేసి మళ్ళీ ఆపిన అనమాట. నిబంధన చేసినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నది మనకేం చూపిస్తుంది. చక్కగా విశ్వాసంలో ప్రాంతంలో మనం వినిగినప్పుడు జీవించినప్పుడు దేవుడు సంవత్సర కాలం అంతా మనల్ని కాపాడుతాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని దీవిస్తాడు. అట్టి కృపా దీవెన ఆశీర్వాదము ఈ దినం మొదలుకొని సంవత్సరాంతం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు విషయంలో కాక ఆమె వచ్చింది. ఇక పండగ రోజు ఫస్ట్ టైం పాపని తీసుకొని చర్చికి వెళ్ళామని చెప్పేసి ఆ రోజే పాపని ఇక వెల్లం పాట అయితే వేసి తర్వాత పాపకైతే పేరు పెట్టించాము పాస్టర్ గారితో. మేము ఆల్రెడీ అనన్య అని అయితే పెట్టాము. ఇక మతంలో ఒక పేరు అయితే ఉండాలని చెప్పేసి మేము పేరు కూడా ఒకేసారి పెట్టించామన్నమాట. ఇక్కడ పాపనైతే అందరు ఎత్తుకొని ముద్దులాడుతున్నారు. కనీసం ఆ రోజు తను ఏడవని కూడా మరి చెల్లి శిరీష, తమ్ముడు చిట్టుబాబు వేల్పుల వారిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక సంవత్సరాలు ఇక్కడ ప్రార్థన చేశాం, గృహంలో ప్రార్థన చేశాం. దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమార్తెలు దేవాలయంలోనికి వారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు నూతన సంవత్సరంలో. మన ఆ బిడ్డ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, సంఘ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వారికి అప్పగిపోయినటువంటి ఈ శ్రేష్టమైన కుమార్తెను ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించబోతున్నాం. అడుగు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమె. మంచిదండి. ఈ కుమార్తెకు హఠస్స అనేటువంటి నామకరణం చేస్తున్నాం. హఠస్స అర్థమైందండి. హఠస్స అనేటువంటి ఎస్తేరుకే మరొక పేరు హఠస్స. అర్థమైందమ్మా. ఈ కుమార్తె బ్రతుకాలం అంతా కూడా వేల్పుల హఠస్సగా మరి పిలువబడుతుంది. ప్రభు నామంలో మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళ అమ్మమ్మ కుమార్తె గారు, వాళ్ళ అమ్మమ్మ గారు మా లైఫ్లో అయితే మర్చిపోలేని రోజు అనమాట. థ్యాంక్ యూ గాడ్. ఇక్కడ వచ్చేసి పాపతో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట, అదే పెడుతున్నాను. మీరు కనుక మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.